మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబటి ఇంటిపై దాడి జరుగుతుండగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని విమర్శించారు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పోలీసులంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. తమ సమస్యలపై ముందుగా ప్రభుత్వాలతో పోరాడాలని సూచించారు. ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమని అంటున్న ఆమంచి కృష్ణమోహన్తో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాపు సంఘానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆయనను పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఎవరైతే చీరాల మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా ఆయన్ని పరామర్శించారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ దాడిని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అయితే ఈ జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం ఏ విధంగా ఉంది? ఆంధ్రలో రాజకీయ వ్యవస్థ విభజన జరిగిన తర్వాత చాలా నీచమైన స్థితికి దిగజారింది. 2014 నుంచి కూడా నేను చెప్పేది. అయితే దానికి ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్కి అసలు సంబంధం ఉండొద్దు అనేది నా వాదన. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అంతర్గత భద్రత కోసం చట్ట ప్రకారం ఏర్పాటు చేసినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి డిపార్ట్మెంట్. దానికి హెడ్ ఎండ్ వచ్చి డీజీపీగా ఉంటాడు. ఇవాళ సాక్షాత్తు రాజధాని కేంద్రమైనటువంటి గుంటూరులో ఎస్పీ ఆఫీస్కి 500 మీటర్ల దూరంలోనో లేకపోతే కిలోమీటర్ కన్నా తక్కువ డిస్టెన్స్లో రాంబాబు గారు ఇల్లుంటే 100 మంది 200 మంది వచ్చి దాడి చేస్తుంటే ఎస్పీ ఆఫీస్లో ఏపీఎస్పీ వాళ్ళు కావచ్చు, రిజర్వ్ పోలీస్ కావచ్చు, రెగ్యులర్ పోలీస్ గార్డింగ్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే గుంటూరు పరిధిలోనే ఒక 3000 మంది పోలీసులు ఉంటారు. రాంబాబు గారింటి చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్లో అంటే 2 కిలోమీటర్స్ డయాలో 3000 మంది పోలీసులు ఉంటారు. వీళ్ళందరూ అనుమతి లేకుండా, సహకారం లేకుండా 100-200 మంది వచ్చి అలా దాడి చేస్తారు. లేదు అలా సహకరిస్తే వాళ్ళ మీద డీజీపీ గారు ఎందుకు చర్య తీసుకోలేదు? లేదు 13 మంది డీజీపీలని అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు కలిగి, ఇంకా నిన్న మొన్న 2 రిటైర్డ్ అయ్యారు, అంజనీ కుమార్ గారు వీళ్ళు, ఇంకా 11 మంది సర్వీస్లో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి డీజీపీ గారు రిటైర్డ్ అయిపోయాడు. ఆయన 2025 ఆగస్టు. అయితే యూపీఎస్సీ గైడ్లైన్స్ ప్రకారం 2 సంవత్సరాలు ఒక పదవిలోకి వచ్చిన తర్వాత, అంటే డీజీపీ లాంటి ఉన్నతమైనటువంటి పదవిలోకి వచ్చిన తర్వాత 2 ఇయర్స్ ఉండొచ్చు. కాబట్టి ఆ సాంకేతికపరమైనటువంటి ఇది ప్రభుత్వ సహకారంతో కొనసాగుతున్నాడు. ఈ విషయం యూపీఎస్సీ మీద సుప్రీంకోర్టులో కూడా కేసు కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడున్న డీజీపీ గారు ఈ 1 ఇయర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి ఆయన రెస్పాండ్ అయినటువంటి తీరువాకి హరీష్ కుమార్ గుప్తా గారికి గతంలో ఉన్నటువంటి ఆయన ట్రాక్ రికార్డుకి సంబంధమే లేదు. దయచేసి మీరు ఇండిపెండెంట్గా వ్యవహరించండి. మీ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్టను మీరు నిలబెట్టుకోండి. ఇదే నేను చెప్పదలుచుకున్నా. రాజకీయాల గురించి నేను మాట్లాడుకోదలుచుకోవాలి. అయితే రాజకీయాల గురించి మీరు మాట్లాడని అంటున్నారు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు గారిని పరామర్శించేందుకు వచ్చారు. దీన్ని ఏ విధంగా చూడాలంటే, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాపులు వర్సెస్ కమ్మలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? మేము రాంబాబు అనే వ్యక్తి మా చిన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. మా చిన్నప్పుడు ఆయన రేపల్లి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన మాకు ఆత్మీయుడు. మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తే కాదు, పూర్వంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాలు నిర్వహించినటువంటి వ్యక్తే కాదు, మాకు ఆత్మీయుడు, మా ఆత్మబంధువు రాంబాబు. అలాంటి మా సోదర సమానుని, మా ఆత్మబంధువుకి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆయన నిన్న మొన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కాబట్టి ఆయన్ని పరామర్శించి ఆయనకి మద్దతు తెలియజేద్దామని చెప్పి రావడం జరిగింది. అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయనేది వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విషయంలో ఏ విధంగా ఉన్నాయండి? శాంతి భద్రతలు అంటే ఇక్కడ కొన్ని చెడు సాంప్రదాయాలు రాష్ట్రంలో అలముకున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం, అలానే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళటం అనేదాన్ని తెలుగుదేశం పార్టీ పదే ప్రస్తావిస్తుంది. అంటూ వాళ్ళు ఇవాళ మాకు అధికారంలోకి వచ్చింది కాబట్టి
అది తప్పు, ఘోరం, నేరం అని ఒక పక్కన వాళ్ళు విమర్శిస్తూ ఇవాళ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చేస్తామంటే పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుపడాలి. ఇక్కడ మనం ఎక్కువగా ఆ రోజు జగన్ జమానాలైనా సరే, ఇవాళ చంద్రబాబు నాయుడు జమానాలైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు విమర్శిస్తున్న మిమ్మల్నే. మాకు అధికారం వస్తే చట్టబద్ధంగా మేము వ్యవహరిస్తామంటే మీరు నోరు మూసుకొని కూర్చుంటారా? మీరు ఐపీఎస్ ఆఫీసర్లు, మీ అసోసియేషన్ ఉంది, మీ సమస్యలే మీరు చెప్పుకోలేని స్థితిలో దిగజార్చబడింది రాజకీయ వ్యవస్థ. దాని నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఐపీఎస్ల సంఘం వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు ఫైట్ చేయాలి. వాళ్ళకే సరైనటువంటి పోస్టింగ్లు ఇవ్వట్లేదు, 2 గవర్నమెంట్లో కూడా ఇవ్వలేదు. ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అలానే క్రింది స్థాయిలో పోలీస్ సిబ్బంది కోసం పెట్టుకున్నటువంటి పోలీస్ అసోసియేషన్ అయితే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి వర్గంగానో కులంగానో ముద్రేసుకొని వాళ్ళ ప్రయోజనాల కోసం చేస్తున్నారు తప్పితే ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో హయ్యెస్ట్ సమస్యలు ఉన్నాయి. కొన్ని వేల ప్రమోషన్స్ ఆగిపోయినాయి. అడిషనల్ ఎస్పీ నుంచి డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ, సిఎల్ నుంచి డిఎస్పీలు, ఎస్ఐల నుంచి సిఐలు, కింది స్థాయి సిబ్బంది కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ దాకా వాళ్ళకి రావాల్సినటువంటి వేల కోట్ల ఎలివెన్స్లు మీ గురించి మీరు ఫైట్ చేయకపోతే ఎలా? జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో హైరార్కే ఉంటుంది, అంటే సుప్రీమసిక్ దగ్గరటువంటి. కానీ మీ ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19 ప్రకారం మీరు ప్రాణం వదిలేటప్పుడు మాత్రమే పోద్దు తప్పితే మనం దాన్ని కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. సమస్య అదే. ఇవాళ రాజకీయ వ్యవస్థ ఇలా తయారు కావడానికి పోలీస్ డిపార్ట్మెంటే కారణం అనేది నేను మనసా కర్మణ వాచ నమ్మేది. ఇదే నేను సమాజానికి చెప్పదలుచుకున్నాను. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే పోలీసులు ఆత్మపరిశీలనలు చేసుకోవాలి, దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాన్ని కూడా పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమంచి కృష్ణమోహన్ అంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ 19